వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ పాలనకు జగన్ను గెలిపిద్దాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత. సంక్షేమ పాలన అందాలి అంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వైఎస్ఆర్సీపీ గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి హోంమంత్రి తానేటి వనిత అన్నారు. గోపాలపురం మండలంలోని భీమోలు, గంగోలు, రాంపాలెం, హుకుంపేట, ఎర్రవరం, సగ్గొండ, గోపవరం గ్రామాల్లో మంత్రి వనిత విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఇక్కడి నుంచి తనను రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాసును గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో రాష్ట్ర అతిరాస కార్పొరేషన్ చైర్మన్ ఇళ్ల భాస్కర్ రావు, ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు కాకులపాటి లలిత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాకు అందించండి అమ్మా. చేయండి అమ్మా. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ 5 సంవత్సరాలుగా మన కుటుంబంలో ఎంత మేలు జరిగిందో, ఎంత మంచి జరిగిందో మీ అందరికీ తెలుసు. జగనన్న మన కుటుంబంలో మన బిడ్డలందరినీ కూడా చదివించారు. ఎవరి ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఇంటికి పంపించారు. ఈ రోజున మన ఇంటిలో ఉన్న తాత వాళ్ళకి పెన్షన్ ఇంటికే పంపించడం జరిగింది. మన కుటుంబంలో ఉన్న పేదరికాన్ని దూరం చేశారు. ఇన్ని చేసిన జగనన్నకి మనమందరం కూడా కృతజ్ఞతగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగనన్నని గెలిపిద్దాం. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు మనం పొందిన సంక్షేమ పాలన తిరిగి పొందుదాం తల్లి. మన గుర్తేంటమ్మా? మన గుర్తు